ఓం సాయిరామ్. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా, ఆరోగ్యంగా, అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజా యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఈరోజు బాబాగారు మన కోసం అందించినటువంటి సందేశం ఏంటి అంటే, తల్లి, ఈ ముగ్గురు వ్యక్తులు కాళ్ళు పట్టించుకోవాలని చూస్తున్నారు. వారి పేర్లతో సహా చెప్తాను, జాగ్రత్త పడమ్మా అని చెప్పి బాబాగారైతే అంటున్నారండి. మరి బాబాగారు మనతో ఎవరి గురించి చెప్పాలి అనుకుంటున్నారో తెలుసుకోవాలి అంటే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం అసలు మర్చిపోద్దండి. తల్లి, ఈ ముగ్గురు వ్యక్తులు వారి యొక్క కాళ్ళు నీ చేత పట్టించుకోవాలి అని చెప్పి చూస్తూ ఉన్నారు. వాళ్ళ యొక్క పేర్లు ఏంటి అనేది చెప్తాను. మొదట వారి యొక్క పేర్లు చెప్పేటప్పుడు నీ యొక్క మానసిక స్థితి అనేది ఇప్పుడు ఏ విధంగా ఉన్నది అనేది వివరిస్తాను. తల్లి, ఎన్నో కష్టాలు పడి అలసిపోయిన నీ మనసుకి నీవారు ఎవరు, పరాయి వారు ఎవరు అనే తేడాను తెలుసుకున్నావు. అలాగే ఎన్ని కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, సమస్యలు వచ్చినా, తట్టుకోలేనటువంటి పరిస్థితులు నీకు ఎదురుపడినా కూడా ప్రతీదీ కూడా నీకు నువ్వే పరిష్కరించుకోవాలి తప్ప నీకంటూ ఆపదలో తోడుగా నిలబడి నీ మీద పూర్తి శ్రద్ధను, ఏకాగ్రతను చూపించి నీకోసం ఒక కన్నీటి బొట్టును కార్చేవారు కూడా ఎవ్వరూ లేరు అని చెప్పి గ్రహించావు. అలాగే నువ్వు ఒకరి మీద ఎంత ప్రేమను చూపిస్తున్నా అవతలి వ్యక్తుల నుంచి అదే ప్రేమ అనేది నీకు దక్కకపోవడం చేత అంతటి ప్రేమను చూపించడం వృధా ప్రయత్నం. నా మనసుని మార్చుకోవాలి అని నీ మనసుని మార్చుకోవడం కూడా మొదలుపెట్టావు. అలాగే జీవితంలో ఎదుటి వ్యక్తులు నీ దగ్గరికి ఎందుకు వస్తున్నారు, ఏమి ఆశించి వస్తున్నారు, నీతో మాట్లాడడానికి గల కారణాలు ఏంటి, నీతో మాట్లాడకపోవడానికి గల కారణాలు ఏంటి అనేవి కూడా నువ్వు తెలుసుకున్నావు. అలాగే నీ యొక్క మాటలతోటి కానీ చేతలతోటి కానీ ఎదుటి వ్యక్తులలో కొంచెం కూడా మార్పుని తీసుకురాలేవు అని కూడా గ్రహించగలిగావు. ఇన్ని కష్టాల సుడిగుండంలో ప్రతీదీ కూడా ఎంతో ధైర్యంగా ఎదుర్కొంటూ నీ జీవితాన్ని ఒక పోరాటంగా మలుచుకొని కష్టమైన, నష్టమైన, దుఃఖమైన, లేదంటే ఎప్పుడన్నా ఒకసారి చుట్టం చూపుగా పలకరించే సంతోషం అయినా కానీ నాకు నేనే అనుభవించాలి, నా యొక్క సమస్యలు నేనే పడాలి. నేను కనుక అంటే ఆరోగ్యం బాలేక కానీ, లేదంటే కనుక ఏ ఇతర కారణాల చేతైనా కానీ నేను నా బిడ్డలకు దూరమైతే నా బిడ్డలకు మంచి, చెడు, ధైర్యం, అలాగే ఎదుటి వ్యక్తుల యొక్క మానసిక స్థితి తెలిపే అంత తెలివితేటలు ఎవ్వరూ ఈ భూమి మీద ఇవ్వరు అని కూడా గ్రహించావు. అయితే నీ యొక్క పట్టుదల, నీ యొక్క క్రమశిక్షణ ఏదైనా కూడా సాధించాలి అనేటటువంటి కసి, అలాగే ఎదుటి వ్యక్తులు నిన్ను ఎందుకు వాడుకుంటున్నారో తెలిసిన తర్వాత అప్పటి వరకు అదే వ్యక్తులను నీ ఇంటికి పిలుచుకొని మరీ, లేదా ఆ వ్యక్తులు నీ దగ్గరికి వచ్చినా కూడా వారికి టీలు, కాఫీలు, టిఫిన్లు ఇచ్చి వారికి అంటే ఎటువంటి అతిథి మర్యాదలు చేయాలో అటువంటి మర్యాదలన్నీ కూడా చేసిన తర్వాత వారి యొక్క పూర్తి మానసిక స్థితి అనేది నీకు అర్థమైన తర్వాత అప్పటి వరకు కూడా నీ యొక్క మంచి మనసు, ఎదుటి వ్యక్తులను నువ్వు గౌరవించే పద్ధతి, అంటే ఎదుటి వ్యక్తులను వెంటనే చురుక్కుమని చెప్పిన ఒక మాట అని వారి యొక్క మనసును నొప్పించేటటువంటి మానసిక స్థితి నీది కాదు. కాబట్టే నీతో ఇప్పటి వరకు కూడా ఇన్ని రకాలుగా వారు ఆడుకునే ప్రయత్నం చేశారు. అయితే ఇప్పుడు అన్నీ తెలుసుకున్న తర్వాత నీవారు ఎవరు, పరాయి వారు ఎవరు, నీకు సహాయం చేసేవారు ఎవరు, నిన్ను వాడుకునేవారు ఎవరు, వారి యొక్క అవసరాల కోసం నీతోటి ఎప్పుడైనా కానీ మాట్లాడి వారి యొక్క అవసరాలు తీరిపోయిన తర్వాత నిన్ను వదిలేసేవారు ఎవరు అనేది నువ్వు పూర్తిగా గ్రహించుకున్న తర్వాత నువ్వు ఒంటరిగా బ్రతకడం నేర్చుకున్నావు. ఒంటరితనంలోనే సంతోషాన్ని వెతుక్కున్నావు, ఆనందాన్ని వెతుక్కున్నావు.
మనసుకి బాధ కలిగినప్పుడు 4 గోడల మధ్య కన్నిటిని కార్చుకుంటూ నీకు నువ్వే ధైర్యాన్ని చెప్పుకుంటూ ఉన్నావు. కష్టమైనా సుఖమైనా కానీ నీకు నేనే అంటే నాకు నేనే నిలబడగలగాలి అనేటటువంటి ఒక మోటివేషన్ అయితే నువ్వు తెచ్చుకోగలిగావు. ఇంతటి నీలో ధైర్యాన్ని చూసి ఈ 3 వ్యక్తులు ఎలాగైనా కానీ నీ యొక్క అంటే నీ చేత వారి యొక్క కాళ్ళు పట్టించుకోవాలి అని చెప్పి చూస్తున్నారు. ఆ వ్యక్తులలో మొదటి 2 వ్యక్తులు నీ యొక్క రక్త సంబంధికులు. ఈ యొక్క రక్త సంబంధికులు కేవలం రక్త సంబంధం అని ఒక్క మాట తప్ప వారు నీ చేత అనేక పనులు చేయించుకున్నారు. నీ చేత పనులు చేపించుకున్నందుకు కూడా నీకు ఏ విధమైనటువంటి బాధ కలగలేదు. కాకపోతే నీకు కలిగినటువంటి బాధ ఏంటి అంటే కనుక కష్టమైన నష్టమైన దుఃఖమైన ఆపదలోనైనా ప్రతి దాంట్లో నేను అండగా నిలబడ్డాను, తోడుగా నిలబడ్డాను. నేను ఏ కష్టాన్ని ఎదుర్కోగలగడానికైనా కానీ వారికంటూ ఒక చేతిలో ఒక పనిని నేర్పించాను. అయినా కూడా ఈ రోజున నా మాట అనేది వారికి ఒక చేదు మాటలాగా నన్ను లెక్క చేయకుండా నా మీద 10 మందికి చాడీలు చెప్తూ అలాగే వారు ఇక నా కాళ్ళ మీద నేను నిలబడగలను అనేటటువంటి ధైర్యం అనేది తెచ్చుకొని నువ్వు అప్పటి వరకు చేసినటువంటి సహాయాన్ని కూడా మర్చిపోయి వారు నీ మీద ఉన్నవి లేనివి బంధువులలో చెప్పి నీ మీద చెడ్డగా క్రియేట్ చేస్తూ ఉన్నారు. ఈ విధమైనటువంటి భయం ఆందోళనతోటి నువ్వు మానసికంగా నలిగిపోవాలి అన్న ఉద్దేశంతో నీ ఎదురు చాలా ధైర్యంగా ప్రవర్తిస్తూ చాలా మంచిగా ప్రవర్తిస్తూ అసలు నీతో మాకు ఏ పని లేదు అన్నట్లుగా ప్రవర్తిస్తూ ఉన్నారు. వీరి యొక్క మానసిక స్థితి ఎలా ఉంటుంది అంటే అందితే కాళ్ళు అందకపోతే జుట్టు పట్టుకునేటటువంటి వ్యక్తులు. కాబట్టి వీరు వారి యొక్క ఎటువంటి టాలెంట్తోనైనా కానీ నీ చేత కాళ్ళు పట్టించుకోవాలి అని చెప్పి ఈ 2 చూస్తూ ఉన్నారు. కానీ నువ్వు ఏ విధమైనటువంటి సెంటిమెంట్లకి లొంగకుండా ఇక నుంచైనా కానీ నీది నువ్వు జాగ్రత్తగా చూసుకుంటూ వారి చేత ఎటువంటి అవసరం లేదు అంటే నీకు వారి యొక్క అవసరం వారికి నీ యొక్క అవసరం లేనప్పుడు నీకు కూడా వారి యొక్క అవసరం లేకుండా గడిచిపోగలదు కదా. అలాగే వారు నువ్వు లేకుండా బ్రతకగలుగుతున్నప్పుడు నువ్వు కూడా వారు లేకుండా బ్రతకగలవు కదా. కాబట్టి ఇటువంటి ఆ యొక్క ధైర్యం అనేది వారి మొహానికి నువ్వు ఎప్పుడైనా కానీ కళ్ళకు కట్టినట్లుగా చూపించగలగాలి. అలాగే ఇక ఈ 3వ వ్యక్తి ఎవరైతే ఉన్నారో వారు పూర్తిగా బయటివారు. వీరేంటి అంటే వారి మీద సానుభూతిని ఎదురుగా క్రియేట్ చేసి నువ్వే మాకు దిక్కు, నువ్వే మాకు అవసరం, నువ్వు ఉంటేనే ఈ పనులు గడుస్తాయి, నువ్వు లేకపోతే ఈ పనులు గడవవు, నీకులే అంటే నువ్వు తప్ప మాకు దిక్కు లేదు అన్నట్లుగా మొదట ఒక సింపతి అనే భావనతోటి నీ దగ్గరికి చేరి ఇక పూర్తిగా వారు వేసిన వలలో నువ్వు చిక్కుకున్న తర్వాత తెలివిగా వారి వెంట నువ్వు పరిగెత్తేలా చేసుకొని వారు నీ చేత వారి యొక్క కాళ్ళు పట్టించుకోవాలి అని చెప్పి చూస్తూ ఉన్నారు. కాకపోతే అటువంటి ప్రయత్నాలకి ఎట్టి పరిస్థితుల్లో కూడా నువ్వు లొంగే ప్రయత్నం చేయకు తల్లి. వాళ్ళు కేవలం అవసరాలకు వాడుకొని అవసరం తీరిపోయిన తర్వాత కూరలో కరివేపాకులాగా తీసి పడేస్తారు. కాబట్టి ఎటువంటి వారు ఎవరు నీతోటి ఏ విధమైనటువంటి ప్రవర్తనను చూపించేవారు అనేది నువ్వు ఒక్కసారి ఆలోచించుకొని ఇటు సహాయం చేయడానికైనా ఒక మాట అనడానికైనా కానీ ముందడుగు వేసే ప్రయత్నం చెయ్యి అని చెప్పి బాబాగారు అయితే అంటున్నారండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మరికొంతమంది సాయి భక్తులకు వీడియోని షేర్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ని చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం అసలు మర్చిపోద్దండి. సర్వే జన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.